హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో మనం ఊప్స్లో అబ్స్ట్రాక్షన్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో వాట్ ఈస్ అబ్స్ట్రాక్షన్ అండ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ అండ్ వాట్ ఈస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్? ఓకేనా? వీటి గురించి మనం తెలుసుకుందాం అండ్ ఎగ్జాంపుల్స్ కూడా మనం ప్రాక్టికల్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? So first of all, what is abstraction? Ante abstraction is the process of hiding the implementation details and showing only functionality to the user antunnam. Ante ఇంటర్నల్ డీటెయిల్స్ని హైడ్ చేసి ఓన్లీ ఫంక్షనాలిటీని మాత్రమే యూజర్కి చూపించడాన్ని మనం అబ్స్ట్రాక్షన్ అని అంటాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, అబ్స్ట్రాక్షన్ ఈజ్ వన్ ఆఫ్ ది కీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ దట్ అలౌస్ అస్ టు హైడ్ ది ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ అండ్ ఓన్లీ ఎక్స్పోజ్ ది నెసెసరీ ఫంక్షనాలిటీస్ టు ది యూజర్ అంటున్నాం. అంటే ఓన్లీ నెసెసరీ ఫంక్షనాలిటీస్ని మాత్రమే యూజర్కి చూపించి ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ అంటే ఇంటర్నల్ డీటెయిల్స్ అన్నిటిని హైడ్ చేయడాన్ని అబ్స్ట్రాక్షన్ అని అంటాం. ఓకేనా? ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ యూజింగ్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ ఇన్ పిహెచ్పి. సో ఈ అబ్స్ట్రాక్షన్ అనేది మనము 2 వేస్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు, యూజింగ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ద్వారా అండ్ అలాగే ఇంటర్ఫేస్ ద్వారా. ఓకేనా? సో ఇది వచ్చేసి మనకి అబ్స్ట్రాక్షన్ డెఫినేషన్. రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కార్ డ్రైవ్ చేయాలి అంటే ఇంజన్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని చెప్పి మనకి అవసరం లేదు కదా. బ్రేకింగ్ సిస్టమ్ ఇంటర్నల్గా ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి మనకి అవసరం లేదు. జస్ట్ కీ పెట్టి మనం కార్ స్టార్ట్ చేసినప్పుడు కార్ అనేది వర్క్ అవ్వాలి, స్టార్ట్ అవ్వాలి. అండ్ అలాగే కార్ని ఆపాలి అంటే బ్రేక్ సిస్టమ్ అనేది వేస్తే సరిపోతుంది కదా. సో ఇలా మనకి ఈ రకంగా ఫంక్షనాలిటీస్ మాత్రం తెలిస్తే చాలు కదా. ఇంటర్నల్ డీటెయిల్స్, బ్రేకింగ్ సిస్టమ్ ఎలా ఉంది, కార్ లోపల ఇంజన్ ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి మనకి అవసరం లేదు కదా. సో ఇది వచ్చేసి మనకి అబ్స్ట్రాక్షన్కి ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, హౌ అబ్స్ట్రాక్షన్ వర్క్స్ ఇన్ పిహెచ్పి. పిహెచ్పిలో అబ్స్ట్రాక్షన్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ మనకి అబ్స్ట్రాక్ట్ క్లాస్ ద్వారా. ఓకేనా? అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది మనము యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి, డిఫైనింగ్ యూజింగ్ ది అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ అంటే క్లాస్కి ముందు మనము అబ్స్ట్రాక్ట్ అని చెప్పి ఒక కీవర్డ్ని అయితే యూజ్ చేయాలి. సో అప్పుడు మనకి అది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని చెప్పి మనకి అది అయిపోతుంది. సో నెక్స్ట్, కెనాట్ బి ఇన్స్టాన్షియేటెడ్ డైరెక్ట్లీ. అంటే ఇక్కడ ఏమంటున్నాం, ఆబ్జెక్ట్ అనేది మనము అబ్స్ట్రాక్ట్ క్లాస్ని డిఫైన్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ అనేది మనం డైరెక్ట్గా క్రియేట్ చేయలేము. ఓకేనా? కెనాట్ కంటైన్ బోత్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ వితౌట్ ఇంప్లిమెంటేషన్ అండ్ రెగ్యులర్ మెథడ్స్ అంటున్నాం. సో మనకి అబ్స్ట్రాక్ట్ మెథడ్కి బాడీ అనేది ఉండదు. ఓకేనా? అది ఇంపార్టెంట్. జస్ట్ మనం మెథడ్ని డిఫైన్ చేస్తామంతే అబ్స్ట్రాక్ట్ క్లాస్లో, బట్ బాడీ అనేది ఉండదు. చైల్డ్ క్లాసెస్ మస్ట్ ఇంప్లిమెంట్ ఆల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. సో మనము అబ్స్ట్రాక్ట్ క్లాస్లో రాసిన అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనేది మనకి చైల్డ్ క్లాస్లలో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయ్యి ఉండాలి. సో ఇది ఫస్ట్ వే, అబ్స్ట్రాక్ట్ క్లాస్ యూజ్ చేసి మనము అబ్స్ట్రాక్షన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంటర్ఫేస్ ద్వారా కూడా మనము అబ్స్ట్రాక్షన్ని యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, డిక్లేర్స్ మెథడ్స్ వితౌట్ ఇంప్లిమెంటేషన్స్. ఆల్ మెథడ్స్ ఇన్ అన్ ఇంటర్ఫేస్ ఆర్ పబ్లిక్ అండ్ మస్ట్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ది క్లాస్ దట్ యూజెస్ ది ఇంటర్ఫేస్. సో మనం ఇక్కడ ఏంటి అబ్స్ట్రాక్ట్ యూజ్ చేసినప్పుడు లైక్ ఇన్హెరిటెన్స్లో మనము ఏంటి ఎక్స్టెండ్ కీవర్డ్ యూజ్ చేయొచ్చు, బట్ ఇంటర్ఫేస్ అనేది యూజ్ చేసినప్పుడు మనం ఇంప్లిమెంట్ అని చెప్పి కీవర్డ్ని యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఇది మనకి ఇంటర్ఫేస్ అనేది మెయిన్గా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్కి సపోర్ట్ చేస్తుంది. ఆల్రెడీ డిస్కస్ చేసాం. వేరే లాంగ్వేజెస్లో అయితే పైథాన్లో కానీ C++లో కానీ మనకి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది డైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది, బట్ పిహెచ్పిలో మనకి డైరెక్ట్గా సపోర్ట్ చేయదు. త్రూ ఇంటర్ఫేస్ ద్వారా మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది అచీవ్ చేస్తాం. ఓకేనా? సో ఇది వచ్చేసి మనకి థియరీ మొత్తం అబ్స్ట్రాక్షన్ గురించి. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. సో ఫస్ట్ ఎగ్జాంప్ అనేది రన్ చేయండి. వన్స్ ఎగ్జాంప్ అనేది రన్ చేసిన తర్వాత ఇక్కడ నేను abstract.php అని చెప్పి ఒక ఫైల్ని అయితే క్రియేట్ చేశాను. ఈ ఫైల్లో మనం ఇప్పుడు అబ్స్ట్రాక్షన్కి ఒక ఎగ్జాంపుల్ని అయితే చూద్దాం. సో ఇక్కడ చూడండి, అబ్స్ట్రాక్ట్
క్లాస్. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్కి మనం ఏంటి, ఫస్ట్ క్లాస్ నేమ్ ఏంటి, నేను క్లాస్ నేమ్ వచ్చేసి వెహికల్ అని చెప్పి ఇస్తున్నాను. ఓకేనా, వెహికల్. సో ఇప్పుడు ఇది జస్ట్ నేను నార్మల్ క్లాస్ని క్రియేట్ చేశాను. సో ఇప్పుడు ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఎప్పుడు అవుతుంది, నేను క్లాస్కి ముందు అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ని యూజ్ చేసినప్పుడు. ఓకేనా, అబ్స్ట్రాక్ట్. సో ఇప్పుడు మనకి ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని చెప్పి అయ్యింది. ఓకేనా, అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ని యూజ్ చేయడం వల్ల. సో నెక్స్ట్ ఇక్కడ నేను ప్రొటెక్టెడ్ $brand అని చెప్పి ఒక ప్రాపర్టీని తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేస్తున్నాను. కన్స్ట్రక్టర్ పబ్లిక్ ఫంక్షన్ స్పేస్ $_construct $brand. ఓకేనా, సో ఇక్కడ నేను $this brand ఈజ్ ఈక్వల్స్ టు $brand. సో బ్రాండ్ అనే వాల్యూ మనకి ఈ $this బ్రాండ్లో స్టోర్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ సెమీకోలన్. నెక్స్ట్ ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ మెథడ్ని డిఫైన్ చేస్తున్నాను. అబ్స్ట్రాక్ట్ మెథడ్. సో ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనేది మనకు ఖచ్చితంగా మస్ట్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ పాయింట్స్ మనం ఆల్రెడీ థియరీలో డిస్కస్ చేసాం కదా, ఇంప్లిమెంటెడ్ ఇన్ చైల్డ్ క్లాస్. ఓకేనా, సో ఇక్కడ నేను అబ్స్ట్రాక్ట్ పబ్లిక్ ఫంక్షన్ మెథడ్ని వచ్చేసి స్టార్ట్ ఇంజన్ అని పెడుతున్నాను. స్టార్ట్ ఇంజన్ ENGINE. ఓకేనా, ఇది నా మెథడ్. సో ఇప్పుడు ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్కి బాడీ అనేది ఉండదు. సో మనము కర్లీ బ్రేసెస్ ఇలా పెట్టి లోపల బాడీ అని చెప్పి ఏం రాయము. ఓకేనా, జస్ట్ మనము మెథడ్ని డిఫైన్ చేసుకుంటాం అంతే. సెమీకోలన్. సో నెక్స్ట్ ఇక్కడ రెగ్యులర్ మెథడ్ తీసుకుంటున్నాను. రెగ్యులర్ మెథడ్ పబ్లిక్ ఫంక్షన్ గెట్ బ్రాండ్ సో ఇక్కడ రిటర్న్ బ్రాండ్ని నేను రిటర్న్ చేస్తున్నాను. $this బ్రాండ్ అని చెప్పి. ఓకేనా, సో ఇప్పుడు నెక్స్ట్ మనం చైల్డ్ క్లాసెస్ని తీసుకున్నాం. క్లాస్ కార్. సో కార్ అనేది ఎక్కడి నుండి ఎక్స్టెండ్ అయింది, ఎక్స్టెండ్స్ వెహికల్ కదా, VEHICLE వెహికల్ నుంచి ఎక్స్టెండ్ అయింది. సో ఇక్కడ పబ్లిక్. సో ఆ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనేది ఖచ్చితంగా చైల్డ్ క్లాసెస్లలో ఇంప్లిమెంట్ అవ్వాలి కదా. సో పబ్లిక్ ఫంక్షను. సో ఇక్కడ మనం బాడీ అనేది రాస్తాం. ST స్టార్ట్ ఇంజన్ కదా, START స్టార్ట్ ఇంజన్. సో ఇక్కడ నేను రిటర్న్ చేస్తున్నాను, ద ఇంజన్ ఆఫ్ $this brand. సో ఇక్కడ కార్ స్టార్ట్స్ విత్ ఏ కీ.
ఓకేనా. సో ఈ రకంగా మెన్షన్ చేశాను ఈ మెథడ్లో సెమీకోలన్. సో నెక్స్ట్ ఇంకో చైల్డ్ క్లాస్ బైక్. బైక్ అనేది ఎక్కడి నుంచి ఎక్స్టెండ్స్ అవుతుంది? ఎక్స్టెండ్స్ వెహికల్ నుంచి ఎక్స్టెండ్ అవుతుంది. ఓకేనా. వెహికల్. సో ఇక్కడ నేను పబ్లిక్ ఫంక్షన్ స్టార్ట్ ఇంజన్ మెథడ్. సో ఇందులో రిటర్న్ ద ఇంజన్ ఆఫ్ $this brand. బైక్ స్టార్ట్స్ విత్ ఏ సెల్ఫ్ స్టార్ట్ బటన్ అని చెప్పి రాస్తున్నాను. ఓకేనా. బైక్ స్టార్ట్స్ విత్ ఏ సెల్ఫ్ స్టార్ట్ బటన్. సో ఇక్కడ ఎక్స్టెండ్స్ కదా. సో నెక్స్ట్ ఇప్పుడు మనము ఈ మన క్లాస్ నేమ్ ఏంటి? వెహికల్ కదా. సో ఈ వెహికల్ అనే క్లాస్కి మనము ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాము, చేయడానికి రాదు. ఎందుకు అనంటే ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ కాబట్టి. సో అందుకని మనం ఇక్కడ చైల్డ్ క్లాసెస్కి ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్లో ఎప్పుడైనా మనం చైల్డ్ క్లాసెస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం కదా. సో ఇక్కడ నేను కార్, ఫస్ట్ కార్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. న్యూ కార్. సో కార్ నేమ్ వచ్చేసి ఇక్కడ నేను టయోటా అని ఇస్తున్నాను. టయోటా. ఓకేనా. సో నెక్స్ట్ బైక్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ బైక్. ఇక్కడ నేను హోండా అని చెప్పి ఇస్తున్నా. హోండా బైక్ సెమికోలన్. సో ఇక్కడ నేను డిస్ప్లేయింగ్ రిజల్ట్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. ఏమని? ఎకో కార్ ఆబ్జెక్ట్తో మెథడ్ స్టార్ట్ ఇంజన్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నాను. అండ్ అలాగే ఎకో బైక్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ ఇంజన్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏం రావాలి చెప్పండి? ద ఇంజన్ ఆఫ్ టయోటా కార్ స్టార్ట్స్ విత్ ఏ కీ. అండ్ అలాగే ద ఇంజన్ ఆఫ్ హోండా బైక్ స్టార్ట్స్ విత్ ఏ సెల్ఫ్ స్టార్ట్ బటన్ అని చెప్పి మనకి అవుట్పుట్ అనేది రావాలి. ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం మనం. చూడండి, ద ఇంజన్ ఆఫ్ టయోటా కార్ స్టార్ట్స్ విత్ ఏ కీ అని చెప్పి వచ్చింది. అండ్ అలాగే ద ఇంజన్ ఆఫ్ హోండా బైక్ స్టార్ట్స్ విత్ ఏ సెల్ఫ్ స్టార్ట్ బటన్ అని చెప్పి వచ్చింది. సో లైన్ బై లైన్ రావాలి అంటే ఇక్కడ బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేయండి. సో ఇప్పుడు చూడండి. ఓకేనా. సో ఈ రకంగా మనకి అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది యూజ్ అవుతుంది. అంటే మెథడ్స్ అనేవి సెక్యూర్గా ఉండడానికి, డేటా అనేది సెక్యూర్గా ఉండడానికి, ఇంటర్నల్ డీటెయిల్స్ని హైడ్ చేయడానికి, ఓన్లీ ఫంక్షనాలిటీని మాత్రమే యూజర్కి చూపించడానికి మనకి ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. సో దీనికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా మనము ఇంటర్ఫేస్ ద్వారా ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకేనా. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అబ్స్ట్రాక్షన్కి మనం ఒక ఎగ్జాంపుల్ చూసాం కదా. సో మనము ఇప్పుడు ఇంటర్ఫేస్ యూజ్ చేసి మనం ఒక ఎగ్జాంపుల్ని అయితే చూద్దాం. ఓకేనా. సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది డైరెక్ట్గా సపోర్ట్ చేయదు అని చెప్పాను కదా పిహెచ్పిలో. సో మనం ఇక్కడ ఇంటర్ఫేస్ని యూజ్ చేసి మనం ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఇంటర్ఫేస్ క్రియేటింగ్ ఏ క్లాస్ కదా. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ని ఎలా క్రియేట్ చేస్తాం? అబ్స్ట్రాక్ట్ క్లాస్ నేమ్ కదా. సో ఇక్కడ అబ్స్ట్రాక్ట్ కాదు, ఇది ఇంటర్ఫేస్ కదా. సో ఇక్కడ ఇంటర్ఫేస్
యానిమల్ అనే క్లాస్ తీసుకుంటున్నాను. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ పబ్లిక్ ఫంక్షన్ అండ్ మేక్ సౌండ్ అని చెప్పి ఒక మెథడ్ని అయితే తీసుకున్నాను. మేక్ సౌండ్. సో దీనికి బాడీ ఏం డిక్లేర్ చేయట్లేదు, బాడీ ఏం రాయట్లేదు, జస్ట్ మెథడ్ని డిఫైన్ చేసుకున్నాను అంతే. సో ఇప్పుడు చైల్డ్ క్లాసెస్ని డిరైవ్ చేసుకుందాం. చైల్డ్ క్లాసెస్. సో ఇక్కడ క్లాస్ డాగ్ అనేది ఎక్కడి నుంచి ఎక్స్టెండ్ అవుతుంది, మనకి యానిమల్ నుంచి. కానీ ఇక్కడ మనం ఇంటర్ఫేస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎక్స్టెండ్స్కి బదులుగా మనము ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. ఓకేనా. ఇంప్లిమెంట్స్ యానిమల్ నుంచి అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ నేను పబ్లిక్ ఫంక్షన్ అండ్ ఇదే మెథడ్ మేక్ సౌండ్ అనే మెథడ్ని నేను ఇక్కడ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఈ మేక్ సౌండ్ మెథడ్లో ఈ ఫంక్షన్ లోపల బాడీ రాస్తున్నాను. ఏం రిటర్న్ చేయమంటున్నాను, రిటర్న్ డాగ్ బాక్స్, డాగ్ బాక్స్ అని చెప్పి. ఓకేనా. సో ఇక్కడ సంథింగ్ ఏదో ఒకటి రాస్తున్నాను. ఓకేనా. సో సెమీకోలన్. నెక్స్ట్ ఇప్పుడు చైల్డ్ క్లాస్ డిరైవ్ అయిపోయింది. ఇంకో చైల్డ్ క్లాస్ క్యాట్. ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఇంప్లిమెంట్స్ విత్ యానిమల్. ఓకేనా. యానిమల్. సో పబ్లిక్ ఫంక్షన్ సేమ్ మళ్ళీ మేక్ సౌండ్ అని చెప్పి మెథడ్ తీసుకుంటున్నాను. ఓకేనా. మేక్ సౌండ్ అని చెప్పి. సో ఇక్కడ కూడా నేను దీనికి కూడా బాడీ ఏం రాస్తున్నాను, రిటర్న్ క్యాట్ మ్యావ్స్ అని చెప్పి రాస్తున్నాను. ఓకేనా. క్యాట్ మ్యావ్స్. అండ్ అలాగే సెమీకోలన్. సో ఇప్పుడు ఇక్కడ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ని మనము క్రియేట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం చైల్డ్ క్లాసెస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం కదా. సో ఇక్కడ డాగ్ అనేది చైల్డ్ క్లాస్ అండ్ అలాగే క్యాట్ అనేది చైల్డ్ క్లాస్. సో ఇక్కడ డాగ్కి $డాగ్ అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేశాను. తర్వాత డాగ్. ఓకేనా. ఇది చైల్డ్ క్లాస్ నేమ్ ఏంటి, డాగ్ కదా. సో అందుకే సేమ్ అలానే నెక్స్ట్ $క్యాట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ క్యాట్. సో ఇప్పుడు డిస్ప్లేయింగ్ రిజల్ట్స్ని డిస్ప్లే చేస్తున్నాను. ఓకేనా. ఎకో $డాగ్ మేక్ సౌండ్. నెక్స్ట్ ఎకో $క్యాట్ మేక్ సౌండ్. సో రన్ చేస్తున్నాను చూడండి ఏమొచ్చింది, డాగ్ బాక్స్ అండ్ అలాగే క్యాట్ మ్యావ్స్ అని చెప్పి మనకి రెండు మెథడ్లో అంటే చైల్డ్ క్లాసెస్లో మనం ఏమైతే రాసామో మనకి వచ్చాయి కదా. సో లైన్ బ్రేక్ అవ్వడానికి ఇక్కడ బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేద్దాం. చూడండి. సో ఈ రకంగా మనకి అవుట్పుట్ వచ్చింది. సో ఇక్కడ మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయినా ఇంటర్ఫేస్ అయినా ఎందుకు యూజ్ చేస్తున్నాం, డేటా అనేది సెక్యూర్గా ఉండడానికి కదా. సో ఇక్కడ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇంటర్ఫేస్ డిక్లేర్స్ ద మెథడ్ వితౌట్ ఇంప్లిమెంటేషన్ అంటే మెథడ్ని మనము డిక్లేర్ చేసుకుంటాం బట్ ఇంప్లిమెంటేషన్ అనేది ఏం చెయ్యము. ఓకేనా. ఆల్ మెథడ్స్ ఇన్ ది
an interface or public and must be implemented in the class that uses the interface. అంటే మనం పేరెంట్ క్లాస్లో రాసిన మెథడ్ అనేది ఖచ్చితంగా చైల్డ్ క్లాసెస్లలో ఇంప్లిమెంట్ అయ్యి ఉండాలి. లైక్ మనం మేక్ సౌండ్ అనేది యానిమల్లో రాసాం, పేరెంట్ క్లాస్లో మెథడ్ డిక్లేర్ చేసుకున్నాం. మళ్ళీ అదే మెథడ్ని మనం చైల్డ్ క్లాసెస్లలో కూడా మనము డిఫైన్ చేసుకొని బాడీ అనేది రాసాం కదా. సో ఇట్ సపోర్ట్స్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. సో ఈ రకంగా మనకి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని అచీవ్ చేయొచ్చు. ఓకేనా. సో ఈ రకంగా డేటా అనేది సెక్యూర్గా ఉండడానికి మనకి ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ అలాగే ఇంటర్ఫేస్ అనేది యూజ్ అవుతుంది. అండ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటి, మనం అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం. అండ్ మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసే అవసరం లేదు అబ్స్ట్రాక్ట్ క్లాస్ క్రియేట్ చేస్తే. అండ్ అలాగే మళ్ళీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్కి బాడీ అనేది ఉండదు. మళ్ళీ ఇంకో పాయింట్ ఏంటి, అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్ ఖచ్చితంగా చైల్డ్ క్లాసెస్లో ఇంప్లిమెంట్ అయ్యి ఉండాలి. ఓకేనా. సో ఇవి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఈ అబ్స్ట్రాక్షన్ క్లాస్ అనేది మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లలో మనము లైక్ కొన్ని ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ గురించి అండ్ అలాగే ప్రైమ్ నెంబర్ ప్రోగ్రాము, సో ఇలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేవి మనము డిస్కస్ చేద్దాం. సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఆ ప్రోగ్రామ్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. ఓకేనా. థ్యాంక్ యూ.